దండతో అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తున్నారు. దయచేసి మీ హర్షధ్వానాలు ఒకసారి. తర్వాత నిమ్మల శేషయ్య గారు, పేరేంటి పేరు మానవ శ్రీనివాసరావు గారు గార్లాండ్ అబ్దుల్ కలాం గారిని వెనక్కి రండి సార్, వెనక్కి రండి, అందరికి కనపడండి, దయచేసి వెనక్కి వెళ్ళండమ్మా. అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ శేషయ్య గారు వన్ ఆఫ్ ది అతిథిగా ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఇది అబ్దుల్ కలాం గారు చనిపోయి 9వ వర్ధంతి ఈరోజు. ఆ మహానుభావుడి గురించి చెప్పడానికి ఇక్కడ మనకి అప్పారావు గారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇండియాలోనే మా గుజ్జనగూడ వాకింగ్ అసోసియేషన్ చేసుకున్న గొప్పతనం ఏంటంటే ఆయన చనిపోయిన 6 నెలలకే మొదటి విగ్రహం పెట్టిన ఘనత మా గుజ్జనగూడ వాకింగ్ అసోసియేషన్కి దక్కి. అప్పారావు గారు ఆవిష్కరించిన పాంప్లెట్ ని చదివి వినిపిస్తారు. మెయిన్ వర్క్ తీగా వదలండి. మా అసోసియేషన్ మా బాబు వెనక్కి జరగండి. మీరు కూడా వెనక్కిపోండి, మీరే ముందుకున్నారు. ఫోటో తీసారా బాబు? అందరికి ఇవ్వండి. భాను ఉన్నాడా? భాను, శంకరు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని గుజ్జనగూడలో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలుగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక నీరులాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్ అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు. అదే సింప్లిసిటీ. ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోని ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను. అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు. ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది, సమాజానికి అవసరమైనది. ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి. అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి.